ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. ఇక తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలం కావడంతో ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 50 పరుగులు చేశాడు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు కష్టపడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ 75 ఒంటి చేత్తో నిలబెట్టాడు. మరో 2 ఓవర్లు మిగులుండగానే 5 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి ఇది వరుసగా 2వ ట్రోఫీ కావడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి క్రికెట్ చరిత్రలోనే ఒక రికార్డును సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టు కర్పించింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. రజత్ పటిదార్ అద్భుత నాయకత్వంలో జట్టు ఈ ఘనత సాధించడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుండి దాదాపు 17 ఏళ్ల పాటు కప్పు కోసం ఎదురుచూసిన బెంగళూరు జట్టు గత ఏడాది తొలిసారి టైటిల్ గెలిచి ఆ నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు 2026లో కూడా అదే జోరును కొనసాగించి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ కొట్టిన ఘనత సాధించింది. తర్వాత ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన రికార్డును కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి దిగ్గజ జట్లు సరసన ఇప్పుడు ఆర్సీబీ సగర్వంగా నిలిచింది. గతంలో 2009, 2011, 2016లలో ఆర్సీబీ ఫైనల్స్ వరకు చేరినప్పటికీ త్రుటిలో రన్నరప్ గా మిగిలిపోయి కప్పును చేజార్చుకుంది. కానీ రజత్ పటిదార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు తలరాతే మారిపోయింది. వరుసగా 2 సీజన్స్ లో జట్టును విజేతగా నిలబెట్టడంలో అభిమానులు ఇప్పుడు పటిదార్ను ఆర్సీబీ పాలిట లక్కీ చామ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విశ్వరూపం ప్రదర్శించి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా అవతరించింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఊదేసింది. 2025లో తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు 2026లోనూ వరుసగా రెండో ఏడాది కప్పు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ చారిత్రాత్మక విజయం అనంతరం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నగరం మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలతో దద్దరిల్లిపోయింది. బెంగళూరులోని చిక్పేట్, ఎంజీ రోడ్, కృష్ణరాజపురం వంటి ప్రధాన ప్రాంతాలన్నీ ఆర్సీబీ జెండాలు నీలం, ఎరుపు రంగులతో నిండిపోయాయి. రాత్రివేళ అభిమానులు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ ను బ్లాక్ చేస్తూ ఈ సాలా కప్ మందే అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. మరోవైపు ఆర్సీబీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపించింది. వైజాగ్ లోని బీచ్ రోడ్ ఏరియాలు అభిమానుల కోలాహలంతో సందడిగా మారగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, స్టూడెంట్ హబ్లతో యువత బైక్ ర్యాలీతో హంగామా చేశారు. స్థానిక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సైతం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆర్సీబీ అద్భుతమైన విక్టరీని స్పోర్టివ్ గా తీసుకుని ఈ సంబరాల్లో పాలు పంచుకోవడం విశేషం. ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ నిలిచింది.
ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలం కావడంతో ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 50 పరుగులు చేశాడు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు కష్టపడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ 75 ఒంటి చేత్తో నిలబెట్టాడు. మరో 2 ఓవర్లు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి ఇది వరుసగా 2వ ట్రోఫీ కావడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును లిఖించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టును అటు మట్టు కనిపించింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. రజత్ పట్టిదార్ అద్భుత నాయకత్వంలో జట్టు ఈ ఘనత సాధించడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు కప్పు కోసం ఎదురుచూసిన బెంగళూరు జట్టు గత ఏడాది తొలిసారి టైటిల్ గెలిచి ఆ నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు 2026లో కూడా అదే జోరును కొనసాగించి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ కొట్టిన ఘనత సాధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన రికార్డును కలిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి దిగ్గజ జట్ల సరసన ఆర్సీబీ సగర్వంగా నిలిచింది. ఇక గతంలో అంటే 2009, 2011, 2016లలో ఆడినప్పటికీ త్రుటిలో రన్నరప్ గా మిగిలిపోయి కప్పును చేజార్చుకుంది. కానీ రజత్ పట్టిదార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు తలరాతే మారిపోయింది. వరుసగా 2 సీజన్స్ లో జట్టును విజేతలో నిలబెట్టడంతో అభిమానులు ఇప్పుడు పట్టిదార్ను ఆర్సీబీ పాలిట లక్కీ చామ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విశ్వరూపం ప్రదర్శించి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా అవతరించింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఊదేసింది. 2025లో తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు 2026లోనూ వరుసగా రెండో ఏడాది కప్పు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నగరం మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలతో దద్దరిల్లిపోయింది. బెంగళూరులోని చిక్పేట్, ఎంజీ రోడ్, కృష్ణరాజపురం వంటి ప్రధాన ప్రాంతాలన్నీ ఆర్సీబీ జెండాలు నీలం, ఎరుపు రంగులతో నిండిపోయాయి. ఇక రాత్రి వేళ అభిమానులు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ ను బ్లాక్ చేస్తూ ఈ సాలా కప్ మందే అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. మరోవైపు ఆర్సీబీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపించింది. వైజాగ్ లోని బీచ్ రోడ్ ఏరియాలు అభిమానుల కోలాహలంతో సందడిగా మారగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, స్టూడెంట్ హబ్లలో యువత బైక్ ర్యాలీతో హంగామా చేశారు. స్థానిక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సైతం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆర్సీబీ అద్భుతమైన విక్టరీని స్పోర్టివ్ గా తీసుకుని ఈ సంబరాల్లో పాలు పంచుకోవడం విశేషం.